మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ శివాలాలో. బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది, సెకండ్ ప్రోమో కూడా డే 2ది. సో ఈ ప్రోమోలో అంటే నామినేషన్ ఎట్లా జరుగుతుంది, నామినేషన్ ప్రక్రియలో కొద్దిగా ఆర్గ్యూలు అయినాయి కదా, అసలు ఏంటి, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని కొద్దిగా మనం మాట్లాడుకుందాం. పర్టికులర్ ఏది చెప్పలేము కానీ కొద్దిగా మనం మాట్లాడుకుని అసలు ముందు జరిగిన సీన్ ఏంది, అప్పటికి నామినేట్ చేయాల్సిన పని ఏంటి అనేది దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఇంకొకటి, ఈ ప్రోమో కట్లో అంటే కొద్దిగా జంబ్లింగ్ అయింది, కంప్లీట్గా రాలేదు. ఒక పాయింట్ని వెనకాల జరిగింది ముందు తీసుకొచ్చి పెట్టారు. అంటే ఇప్పుడు అతను నాగమణికంట పడుకున్నాడు కదా, పడుకుంటే కుక్కలు మురిగినాయి కదా, అది ముందుది కాదు యాక్చువల్గా, అది లాస్ట్ది. అది తీసుకొచ్చి ముందు పెట్టారు. వీళ్ళు డిస్కషన్ అభయ్ నవీన్ వాళ్ళందరూ మాట్లాడుకునే దాన్ని తీసుకొచ్చి వెనక్కి పెట్టారు. అసలు ఇది ముందుది, అది వెనకది, దానికి దీనికి సంబంధం లేదు. బట్ ఓకే, అతను ఒంటరిగా ఉన్నాడు, వీళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారు, ఎప్పుడు ఒంటరిగా ఎందుకు ఉంటాడు, మనతో ఎందుకు కలవట్లేదు అని కూడా డిస్కస్ చేసుకున్నారు. దానికి అది మ్యాచ్ అయింది కాబట్టి ఎట్లా బ్యాలెన్స్ చేశారు అంతే. కాకపోతే అది వేరే క్లిప్, ఇది వేరే క్లిప్, ముందుది వెనకది తిప్పేశారు. సో నామినేషన్ దగ్గరికి వచ్చేస్తే ఫస్ట్ నబిల్ గురించి మాట్లాడుకుందాం. నబిల్ ఏం చేశాడు, నామినేట్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఇద్దరు నామినేట్ చేయాల్సింది వాళ్ళు మేబీ నిఖిల్ నామినేట్ చేయాలనుకుంటాడు. బట్ అదేంటంటే నిఖిల్తో పెద్ద ఆర్గ్యూ లేదు కాబట్టి, నిఖిల్ చేయడానికి కూడా ఆ స్కోప్ లేదు కాబట్టి నిఖిల్ చేయడానికి లేదు. అందువల్ల మనం ఇప్పుడు ఏం చేశాడు, మణికంఠ నామినేట్ చేశాడు. అది ఏ పాయింట్ మీద, నువ్వు ఒంటరిగా ఉంటున్నావు, నువ్వు ఎవరితో కలవట్లేదు అన్న పాయింట్లో నామినేట్ చేశాడు. సో నేను దాని గురించి మాట్లాడేది ఏంటంటే, అది రీజన్ కాదు నామినేట్ చేయడానికి. ఫస్ట్ అంటే ఒంటరిగా ఉండడం వాళ్ళ ఇష్టం, అతని ఇష్టం. ఒంటరిగా ఉంటాడు, ఎవరితో మాట్లాడతాడు. అతను ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి అందరితో మాట్లాడుకుంటాడు, అందరి దగ్గర మాట్లాడి అతను అంటే హౌస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాడు. వాళ్ళు లూ పాయింట్లు పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నాగమణి కంటే ఏం తక్కువడు కాదు, అతని ఇష్టం. ఆ పాయింట్లో నామినేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, కానీ నామినేట్ చేశాడు. కానీ వీళ్ళు నబిల్కి మెయిన్గా టార్గెట్ ఎవరు అంటే, మెయిన్ అంటే నిఖిల్కి తర్వాత సీతకి నిఖిల్ అంటే కొద్దిగా నచ్చదు. ఎందుకంటే డామినేటింగ్గా మాట్లాడతాడు, అందుకని వాళ్ళకి నచ్చదు. అందువల్ల మణికంఠ అక్కడ అందులో ఉన్న మణికంఠని, ఇంకొకరు నబిల్ బేబక్కను కూడా నామినేట్ చేశాడు ఆ ఫుడ్ విషయంలో. సో వాళ్ళిద్దరిని నామినేట్ చేశాడు. ఇదైతే నేను తప్ప అంట. నబిల్ అతను ఎందుకు అలా నామినేట్ చేశాడు నాకు అర్థం కాలేదు, కానీ అదైతే నేను తప్పని అంట. నెక్స్ట్ సోనిక వచ్చేసి ఆమె వచ్చేసి బేబక్కని నామినేట్ చేసింది. బేబక్కని నామినేట్ చేసిందంటే మనం ఆల్రెడీ మాట్లాడుకుంటూనే ఉన్నాం కుక్కర్ విషయంలో చాలా ఉంటాయి. అసలు ఇంట్లో అనేది కొన్ని రకరకాల కుక్కర్లు ఉంటాయి. అది కొత్త రకం కుక్కరేమో, ఆమెకి రాలేదేమో, చేయలేదు. దాని గురించి నువ్వు దాన్ని ఆర్గ్యూ చేసుకొని దాన్ని ఇంత చేసి అవసరమా, అంత లేదు. ఆ విషయంలో బేబక్కని నామినేట్ చేసింది. బేబక్కు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆమెది కూడా తప్పు ఉందని నేను అని చెప్తున్నా. ఎందుకంటే కిచెన్లో అనేక చాలామంది ఉంటారు, హెల్ప్ తీసుకుని ఉండొచ్చు, బాగుండే. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు కాకపోతే ఇంకా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఆ హెల్ప్ తీసుకుంటుంటే కొద్దిగా బాగుండే, ఈమె దగ్గరికి వెళ్ళి కాకుండా అనేసి నా ఒపీనియన్. బట్ అయిపోయింది, ఆ గొడవ వల్ల ఈమె నామినేట్ చేసింది. తర్వాత ఇంకొకటి శేఖర్ భాష, యాక్చువల్గా శేఖర్ భాష బేబక్క ఇద్దరు బడ్డీస్ లోపలికి ఎంటర్ అయిన వాళ్ళు. అట్లాంటిది శేఖర్ భాష వచ్చి బేబక్కని నామినేట్ చేస్తాడు. అసలు అర్థం కావట్లేదు. అంటే మరీ దేనికి కూడా అందు కాదు, కుకింగ్లో అది సిల్లీ రీజన్స్ అవి. ఎందుకంటే బెజవాడ బేబక్క వండుద్ది, ఎందుకంటే కిచెన్లో ఉంది కాబట్టి. వండినప్పుడు అందరికీ సమానంగా, అంటే అందరికి కావాలి కాబట్టి అందరికీ వండుద్ది. అందులో కూర్చొని మాట్లాడుతుంటే కొద్దిగా ఎవరో సంథింగ్ సరదాగా ఫస్ట్ కారం ఉంది అంటాడు. కారం ఉంది ఇన్ ద సెన్స్ ఏంటంటే, కారం ఉందంటే ఆల్మోస్ట్ సిల్లీగా మాట్లాడి, ఎవరో ఇంకొక కంటెస్టెంట్ పేరు మర్చిపోయాను, అతను వస్తే కారం ఉంది, చాలా కారంగా ఉంది, టూ స్పైసీ ఉందని చెప్తే, అంటే వీళ్ళు దీనికి నిజంగానే కారంగా ఉందని మొత్తం హౌస్ మేట్స్ అందరూ, మనం ఇంట్లోనే తెలియదుగా, ఒక్కోసారి కారం ఎక్కువ పడుతుంది, తక్కువ పడుతుంది, ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది. అడ్జస్ట్ అయిపోయింటే బాగుండే. ఈమె ఏం చేసింది, ఆ కారం ఎక్కువ అవుతుంది కదా అనేసి, ఎక్కువ ఉందేమో వాళ్ళందరూ ఇండివిజువల్గా పోయి కొద్ది వండుకున్నారు. అది అలా చేయడం వల్ల ఏంటంటే మంచిది కాదని నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళు లిమిట్ ఆఫ్ ఫుడ్ ఇస్తారు, ఐ మీన్ రేషన్ గ్యాస్ అవి లిమిట్గానే ఇస్తారు. అట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుకుంటే సరిపోదు కదా. నెక్స్ట్ బేబక్ ఇంటెన్షన్ కూడా అదే. ఆమె ఒక ప్రోమోలో చూసుంటే ఆమె అంటది, ఫుడ్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుకోవడానికి లేదు, అది ఎవరు వండిందే తినాలి అని అంటది. ఎందుకంటదంటే ఇదే రీజను. ఎందుకంటే ఈమె ఇంటెన్షన్ ఇది కరెక్టే, బట్ అది ఆ పాయింట్ వేరే వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు నా ఎక్స్పెక్ట్లో నేను మాట్లాడతా, నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు.
సో అట్లా అన్నమాట. ఆ ఫుడ్ కనుక బ్యాలెన్సింగ్ ఉండుంటే ప్రాబ్లం ఉండదు. ఎందుకు మళ్ళీ వీళ్ళే టాస్క్లు ఆడి సంపాదించుకోవాలి, కొద్దిగా కష్టం కదా. అదేదో లిమిట్లో పెట్టుకొని అందరూ నచ్చింది కాకుండా ఒక్కొక్కసారి ఎక్కువ వద్దు అంతే, ప్రతిసారి ఎక్కువ కాదు కదా, అది చూసుకుంటే బాగుండే. ఆ ఎక్స్పెక్ట్లో తను బేబక్క ఎవరు నచ్చింది వాళ్ళు వండుకోవడానికి వీలు లేదు, వండిందే తినాలి అని చెప్పేసి అంటుంది అనమాట. సో దాని మీద మన శేఖర్ భాషకి కోపం వచ్చిందంట. అందుకని శేఖర్ భాష బేబక్కని నామినేట్ చేశాడు. అసలు ఇది మీ ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది, నువ్వు ఆల్రెడీ మీ ఇద్దరు బర్డీస్, ఎంటర్ అయింది కూడా అదే రీజన్, నువ్వు వెళ్ళి అతన్ని నామినేట్ చేయడం ఏంది? ఓకే, చేయడం నీ ఇష్టం, కాకపోతే చేయాల్సిన రీజన్ అయితే అది కాదు అని నా ఒపీనియన్. ఇంకొకరిని శేఖర్ భాష మణికంఠను కూడా నామినేట్ చేస్తాడు. మణికంఠ అయితే ఎందుకు నామినేట్? ఇంకొకటి శేఖర్ భాష ఏంటో అర్థం కావట్లేదు. బడ్డీగా వచ్చిన అతను ఫస్ట్ కొద్దిగా ఎక్కువ మాట్లాడింది కూడా మణికంఠతోటే. బడ్డీగా వచ్చిన అతనితో నామినేట్ చేశాడు. నాగమణికంఠని సేవ్ చేద్దామని ఓటు ఎవరికి వేసాడు కదా స్టార్టింగ్ ప్రాంక్ కాల్లో, దానికి కూడా సపోర్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు నామినేషన్ అని వచ్చేటప్పుడు మణికంఠకి ఓటేసాడు, నామినేట్ చేశాడు. ఏంటో శేఖర్ భాషకి ఏమేంటో అర్థం కావట్లేదు అసలు. యష్మి వచ్చేసి ఆమె కూడా పాపం నాగమణికంఠకే నామినేట్ చేసింది. వీళ్ళందరూ నాగమణికంఠ ఫస్ట్ టార్గెట్ అయిపోయాడు అందరికి. నాగమణికంఠ, బేబక్క వీళ్ళిద్దరే ఫస్ట్ టార్గెట్ అయిపోయారు అందరికి. వీళ్ళు ఎందుకు పంపిద్దాం అనుకుంటున్నారు అయితే కరెక్ట్ రీజన్స్ తెలియట్లేదు. మణికంఠ కూడా చాలా మిస్టేక్లు చేస్తున్నాడు, ఎందుకు అర్థం కాదు. కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా ఉన్నట్టుగా ఆ చేసే బిహేవియర్ అంతా అందరి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నిఖిల్తో వాడు నచ్చదంటాడు, నిఖిల్తో ఎక్కువ గొడవ పడతా అనిపిస్తాడు మనకి. కాకపోతే వెళ్ళి నిఖిల్తోనే మాట్లాడతాడు, అంతా తెలుసుకుంటాడు. నువ్వు ఎలా నేర్చుకోవాలి, అలా నేర్చుకోవాలి. నిఖిల్కే మళ్ళీ సలహా ఇస్తాడు. నిఖిల్ బాగా ఆడుకుంటున్నాడు, మళ్ళీ నిఖిల్కే మనోడు సలహా ఇస్తాడు. ఇవ్వాల్సినంత అవసరం లేదు కానీ ఓకే నువ్వు ఇంకా తీసుకో, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చేసుకుంటే బాగుండే. మనోడు ఇంకా అట్లా అయిపోతుంది మనకంటే పని. బేబక్క నామినేషన్ కూడా చేయాల్సి ఉంటుందిగా, మరి బేబక్క ఎవరికి చేస్తుంది? పృథ్వీరాజ్కి చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే పాపం అతను మనం ప్రోమో వరకు మాట్లాడుకుంటే పృథ్వీరాజ్ అంటే అతను కరెక్ట్ కనిపించలేదు కానీ అతనే అనిపిస్తుంది. నేనైతే అతను అనుకుని ఇంకా అతని గురించి చెప్పేస్తున్నా. అతను ఎందుకు నామినేట్ చేస్తుంది అంటే హెల్ప్ చేయట్లేదంట, కుకింగ్ చేసినప్పుడు హెల్ప్ చేయట్లేదంట. అది కూడా పెద్ద రీజన్ అయితే కాదు. ఎందుకంటే మధ్యలో సీత లేచి అక్క అతను హెల్ప్ చేశాడు కదా లాస్ట్ టైం డిషెస్ అన్ని క్లీన్ చేసింది అతనే అని చెప్పేసి అంటే కూల్గానే అంటది, చాలా కూల్గా అంటది, మంచిగానే అంటది. బట్ అది నిఖిల్కి నచ్చలేనట్టుంది. నిఖిల్ కూడా అంటే యాక్చువల్గా పృథ్వీరాజ్తో మంచి బాండింగ్ ఉంది. నిఖిల్ని సేవ్ చేద్దామని ఆమెకు సపోర్ట్గానే మాట్లాడినట్టుగా స్టార్టింగ్ మాట్లాడాడు. బట్ ఇప్పుడు సీతక్కకి నిఖిల్ అంటే కొద్దిగా జలస్ అని చెప్పలేం కానీ ఇంకదే, ఎందుకంటే ప్రతిసారి డామినేటింగ్గా మాట్లాడతాడు. ఇంతకు ముందు డిస్కషన్లో కూడా మన నిఖిల్ని మాట్లాడుతుంటే వాళ్ళు వచ్చాక డిస్కస్ చేసుకుందాం, వీళ్ళు వచ్చాక డిస్కస్ చేసుకుందాం అని చెప్పడం మధ్యలో ఇంటరాప్ట్ అయ్యి సీత నెక్స్ట్ మణికంఠ వీళ్ళిద్దరు ఇంటరాప్ట్ అవుతూ ఉంటారు. వీళ్ళిద్దరికి నచ్చదు. అసలు నిఖిల్ అంటే బాగా నచ్చింది ఎవరికొరకంటే నబిల్కి, సీతకి అసలు కొద్దిగా ఎందుకు నచ్చదు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం, చూడాలి. ప్రోమో చూసాం కాబట్టి సీజన్ నెక్స్ట్ ఏం వచ్చేది చూడాలి. వాళ్ళిద్దరికి డిస్కషన్ అవుతుంటుంది, నిఖిల్ సీత వాళ్ళిద్దరు డిస్కషన్ అవుతుంటే మధ్యలో అరుస్తుంది సీత, నా ఇష్టం సైలెంట్ సీత అని నిఖిల్ కూడా అరుస్తూ ఉంటాడు. అదే మరి మీరు ప్రోమోలో చూస్తుంటారు. అట్లా అరగడానికి రీజన్ కూడా ఈమె నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మనోడికి సపోర్ట్ చేస్తూనే మాట్లాడాడు. బట్ సీత కొద్దిగా సైలెంట్గా ఉండు, ఆమె బేబక్ ఏదో చెప్తా ఉంది, దాన్ని సైలెంట్గా ఉండు అంటే దీన్ని మనం బిగ్ బాస్లో ఎట్లా చూపించారంటే ఇదంతా స్ట్రీమ్ అవుతున్న టైంలోది ముందుది మేము చూసింది నీకు చెప్తున్నాం, ఆ గొడవని ఇట్లా కన్వర్ట్ చేసి మనకి తప్పుగా ప్రొటెక్ట్ చేశారని చెప్పడం కానీ కొద్దిగా అలా ఉంది. కాకపోతే గొడవ మాత్రం సీరియసే. ఈమె సీత అరవడం, నిఖిల్ అరవడం అది సీరియసే. ముందు జరిగిందంతా కొద్దిగా కూల్గానే హ్యాండిల్ అయింది. అలా కాస్త ఇది నచ్చదు కాబట్టి అది సీరియస్గా అయిపోయింది. అరవడం గట్టిగా అరవడం, నాకు తెలిసి ఇదే చాలా గట్టిగా అరిస్తారు వీళ్ళిద్దరు, నిఖిల్ సీత, కిరాక్ సీత. దానివల్ల బేబక్క పృథ్వీరాజ్ని నామినేట్ చేసింది. సో ఈ ప్రోమో మొత్తం ఇట్లా జరిగింది. నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఈ వీక్ అయితే టఫ్ జోన్లో ఉన్నది ఎవరంటే మణికంఠ, బేబక్క వీళ్ళిద్దరే మెయిన్ టఫ్ జోన్లో ఉన్నది. పాపం వీళ్ళిద్దరూ బేబక్క అయితే ఫస్ట్ నుంచి టార్గెట్ అయిపోయింది. బేబక్క పాపం ఆమె రావడం అగ్రెసివ్గానే వచ్చింది. మీరు ఎంట్రీలో చూసే ఉంటారు, మంచి జోష్గానే వచ్చింది. కాకపోతే లోపలికి వచ్చాక టాస్క్లు పెద్దగా ఆడలేకపోవడం, నెక్స్ట్ కొద్దిగా డామినేట్ చేయలేకపోతుంది, ఎవరిని ఆర్గ్యూ చేయలేకపోతుంది.
ఆర్గ్యూ చేసే స్కిల్స్ లేవు పాపం ఆమెకి. అందువల్ల ఎవరు ఇంకా పెద్దగా దాంతో గొడవలు పెట్టుకోవడం, చిన్న చిన్న గొడవలకే పెద్ద చేసుకోవడం, అలా ఆ నెగిటివ్ వచ్చేసి ఆమెను అందరూ నామినేట్ చేస్తున్నారు. ఇంకా మణికంఠ గురించి మాట్లాడుకుంటే, మణికంఠ మీకు ముందు నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచే మీకు తెలుసు. ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిన కాడ నుంచి మణికంఠనే టార్గెట్ అయ్యాడు అంటే ఇన్ ద సెన్స్ అలా చేసుకున్నాడు, అయ్యేలా చేసుకున్నాడు. వీళ్ళిద్దరే మెయిన్ డేంజర్ జోన్లో ఉన్నది. వీళ్ళిద్దరిలో నాకు తెలిసి ఎవరొకరు అవుట్ అవుతారు. మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్లో చేయండి, మీ ఎవరో ఎలిమినేట్ అవుతారు అంతే. సో ఇదైతే ప్రోమో అనాలిసిస్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అలాగే స్ట్రీమ్ అయిపోద్ది కదా, కాసేపట్లో స్ట్రీమ్ అయిపోద్ది. నైట్ చూసి రిమైనింగ్ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇదంతా జస్ట్ నాకున్న చూస్తున్న నాలెడ్జ్ బట్టి మీకు చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి దేని నుంచి చేసింది అయితే కాదు. సో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్లో చేయండి. శేఖర్ భాష చేసింది కరెక్టో కాదో మీరు కమెంట్లో చెప్పండి. నిఖిల్ చేసింది కరెక్టో కాదో మీరు కమెంట్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ, నమస్తే.